హైదరాబాద్ అంజయ్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. అంజయ్ నగర్లో ఓ హాస్టల్లో ఉంటున్న 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సంపు మూత తెరిచి ఉండటాన్ని గమనించలేదు. గేటు తీసుకుని లోపలికి వెళ్తున్న సమయంలో మూత తెరిచి ఉన్న సంపులో అడుగు వేశాడు. సంపులో పడ్డ వెంటనే తలకు బలమైన గాయమైంది. దీంతో సంపులోనే ప్రాణం కోల్పోయాడు. ఘటనా స్థలికి చేరిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. సంపుపై మూత పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మనుషుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి అనటానికి ప్రమాదమే ఉదాహరణ. రెప్పపాటులో ప్రాణం కోల్పోయాడు ఓ యువకుడు. తెరిచి ఉంచిన నీటి సంపులో పడి క్షణంలోనే మృతి చెందాడు. రాయదుర్గం పరిధిలో జరిగిన ఘటన విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగే సమయంలో ఈ హాస్టల్ నిర్వాహకుడు మధుసూదన్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు అసలు ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో మీరు అక్కడే ఉన్నారు, వాటర్ పడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఆ శబ్దాన్ని మీరు గమనించలేకపోయారు? ఈ 2 మోటార్లు ఉన్నాయి సార్, మంజీరా వచ్చినాయి కనెక్షన్లో వేసాను. నేను వంట కోసమని దాంట్లో పట్టుకుంటున్నాను సార్. అటు తిరిగి పట్టుకుంటున్నాను. అది అకస్మాత్తుగా ఇది జరిగింది సార్, అంటే కావాలని కాదు. అంటే తను పడగానే శబ్దం ఏం రాలేదు, సౌండ్ రాలేదు. మామూలుగా డబ్బాని సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే బయటికి వెళ్ళాను సార్, చూశాను బైక్లో ఏమైనా పడ్డాయేమని. అది చూసినా అక్కడ ఏం కనపడలేదు. ఇక్కడికి వచ్చి లోపల చూసా, ఇక్కడ ఏం కనపడలేదు సార్ నాకు. తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చాను సార్. మళ్ళీ వచ్చి ఇక్కడ అట్టిపండ్లు పడి ఉన్నాయి. అట్టిపండ్లు పడి ఉంటే ఇవి ఎందుకు పడ్డాయా అని అప్పుడు సీసీ కెమెరా చెక్ చేసుకున్నాను సార్ నేను రిటర్న్. అప్పుడు కన్ఫామ్ పడ్డాలని చూసి మళ్ళీ లోపల దిగి తీసాను సార్. అంటే ఎంత టైం తర్వాత చూసారు తను పడింది? 5 మినిట్స్ అన్నాను సార్. 5-6 మినిట్స్. అప్పటికే తను లోపల చనిపోయి ఉన్నాడు. అది అర్థం కాలేదు సార్ నాకు. తీసి ఏమంటే ఇది చేశాను సార్. మళ్ళీ తలకి ఏమైనా ఇంజురీ లేకపోతే ఏమన్నా బలంగా తాకినట్టు తలకి గిలకి కానీ కాళ్ళకి కానీ ఏమీ లేదు సార్. అసలు ఏమీ దెబ్బలు ఏమీ లేవు సార్. అబ్బాయికి అసలు ఏమీ ఇంజురీస్ ఏమీ లేవు సార్. అప్పుడే మీ పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. ఒకవేళ పొరపాటున అట్లా తెరిచి ఉంచినా కూడా పిల్లలు పడే అవకాశం కూడా ఉండేది కదా. అవును సార్. అది అకస్మాత్ జరిగిపోయింది సార్. అట్లా కావాలని నేను చేయలేదు. ఏదో నీళ్లు పట్టుకుందామనే తొందరలో అలా జరిగిపోయింది సార్. అది సో క్యాప్ను కూడా సగం తెరిచి ఇట్లా పెట్టలేదు, మొత్తం తీసేసి దాన్ని అక్కడ పెట్టినారు మీరు? నేను ఈ వాళ్ళు ఆన్ చేసుకుంటా అట్లా పెట్టున్నాను సార్. కావాలని కాదు, అసలు ఎందుకో అట్లా అనిపించింది. ఒకసారి మనం ఈ సంపుని చూస్తే ఇక్కడ తను పడే టైంలో కూడా ఆ పైపులు కానీ ఏదన్నా అడ్డు వచ్చే అవకాశం కూడా ఉండేది కదా. అంతగా ఎట్లా పడిపోయాడు? ఇప్పుడు వాటర్ ఎంత ఉందో అంతే ఉన్నాయి? అంత కూడా లేవు సార్. వాటర్ తక్కువ ఉన్నాయి. వాటర్ ఇంకా తక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ నిర్వాహకుడు చెప్తున్నటువంటి ప్రకారం తను కూడా మంజీరా వాటర్ వచ్చినటువంటి టైంలో తను వాటర్ పడుతూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేట్ను తను తెరుచుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఎప్పుడైతే అక్మల్ జిమ్కు వెళ్ళాడో వచ్చేప్పుడు బనానాస్ కూడా తీసుకొని వచ్చి ఒకసారి ఆ గేట్ను ఓపెన్ చేశాడు. కేవలం స్ట్రైట్గా వైపు మాత్రమే చూస్తూ వెళ్ళిపోయాడు. అప్పటికే ఓపెన్ చేసి ఉన్నటువంటి సంపులో తను ఒకసారిగా పడిపోయాడు. కనీసం పడే టైంలో కూడా పెద్ద శబ్దం రాలేదని చెప్తా ఉన్నారు. అప్పటికే మోటార్స్ కూడా ఆన్ చేసి ఉన్నాయి. మనం సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ గమనిస్తే కూడా క్లియర్గా తెలుస్తుంది. శబ్దం 2 మోటార్స్ ఆన్ చేసి ఉన్నారు కాబట్టి ఆ శబ్దం ఎక్కువగా ఉంది. అప్పటికే ఇక్కడే ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి కూడా వచ్చాడు. బైక్లో ఏమైనా కింద పడ్డాయా లేకపోతే బైక్ పైన ఉన్నటువంటి ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఏమైనా కింద పడ్డారా అని కూడా తను చెక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అరటిపళ్ళ కవర్ మాత్రమే ఇక్కడ పడి ఉండడంతో దీన్ని ఎవరైనా విసిరేశారా, అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక 15 నిమిషాల తర్వాత తను సీసీ కెమెరాలో చెక్ చేశానని చెప్తున్నారు. అప్పటికే అక్మల్ పడిపోవడాన్ని గమనించిన తర్వాత తను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తను పూర్తిగా లోపలికి పడిపోవడంతో పైన ఉన్నటువంటి మరికొంతమంది ఉండే స్టూడెంట్స్ని పిలిచాడు. అప్పటికే బయటకు తీసిన తర్వాత తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తనకు సిపిఆర్ చేయడం లేకపోతే నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్మల్ అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు కూడా నిర్ధారించారు. అక్మల్ది ఖమ్మం జిల్లా చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. ఇక్కడే ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కేవలం 1.5 నెలలు మాత్రమే అయింది ఈ పీజీలో జాయిన్ అయ్యి. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపైన ఇప్పటికే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్ నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. కేవలం మధుసూదన్ నిర్లక్ష్యం కారణంగానే అక్మల్ చనిపోయినట్లుగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరామెన్ సంతోష్తో రవికుమార్, ఎన్టీవీ, రాయదుర్గం నుంచి.